హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి కంప్లీట్గా బేర్స్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేసింది. నిఫ్టీ అయితే 368 పాయింట్స్ మైనస్తో క్లోజ్ అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 856 అండ్ ఫిన్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా 1272 పాయింట్స్తో బ్రేక్ అయితే అయింది. అండ్ ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకొక విషయం ఏంటంటే విక్స్ గురించి. ఇండియా విక్స్ వచ్చేసి 6.94% అయితే పెరిగింది. అరౌండ్ 12.8 వరకు అయితే విక్స్ అయితే రావడం కూడా మనం గమనించవచ్చు. సో కొంత ఫియర్ అనేది పెరుగుతుంది అనేసి మనం చూడొచ్చు. రేపు కనుక 14 పైన పెరిగితే కనుక డెఫినెట్గా ఈ ట్రెండ్ కొంచెం ఎక్కువ కంటిన్యూ అయ్యేదానికి అయితే అవకాశం ఉంటుంది. లేదు 14 లోపలనే జస్ట్ 12 to 13 రేంజ్లో ఉంది అంటే కనుక పెద్దగా భయపడడానికి ఏం లేదు. జస్ట్ ఒక కన్సల్టేషన్, ఎందుకంటే ఇంత పెరిగినాక డెఫినెట్గా మనకు ఒక కన్సల్టేషన్ అనేది రావాలి. అయితే ఇది జస్ట్ ఒక బౌన్సా లేకపోతే డ్రాప్ అవడానికి ఇది ఫస్ట్ క్యాండిల్ అనేది మనకి రేపటికైతే తెలుస్తుంది. అండ్ మనకి ఇక్కడ మేజర్ సపోర్ట్ అయినటువంటి లెవెల్స్ కూడా మనకి దగ్గరనే ఉన్నాయి ఇండెక్స్లో కనుక చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో. సో రేపటి కనుక 25,600 అంటే ఇంకొక 200 పాయింట్స్ అయితే మనకి మేజర్ అయినటువంటి సపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ బ్యాక్ బౌన్స్ అయితే అవ్వాల్సింది. ఒకవేళ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి పొజిషనల్గా 25,400 అండ్ దెన్ 25,200 కూడా డౌన్ సైడ్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన డైలీ టైం ఫ్రేమ్లో చాలా సాలిడ్ ఉంది. ఇంకా దీని గురించి కంప్లీట్లీ బేరిష్ అని అయితే చెప్పొచ్చు. అండ్ డౌన్ సైడ్లో విగ్ కూడా లేదు. సో బయర్స్ కూడా పుష్ అయితే చేయట్లేదు అని అయితే మనకి సైకలాజికల్గా ఆ క్యాండిల్ యొక్క సైకాలజీ బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ మనం లాస్ట్ టైం డ్రా చేసాము ఇది ఒక పాయింట్లో తీసుకొని. అండ్ ఫస్ట్ ఏదైతే క్యాండిల్ వచ్చిందో సో దాని నుంచి చాలా వరకు గ్యాప్ డౌన్ అయితే మంచి పాయింట్స్ అయితే వచ్చింది. సో కొద్దిగా గ్యాప్ డౌన్ వచ్చి స్లోగా వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ అండ్ షాకింగ్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైనా బేర్స్ అటాక్ అలాగే ఉంటుంది. డౌన్ సైడ్ వెళ్ళేటప్పుడు అసలు మనకి ఛాన్స్ ఇవ్వదు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మంచి సపోర్ట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది 52,800 దగ్గర. సో ఎగ్జాక్ట్గా 52,900 అయితే బ్రేక్ అయితే అవ్వలేదు. సో రేపు ఇన్ కేస్ 52,800 అంటే జస్ట్ ఒక 200 పాయింట్స్ కూడా లేదు. 978 క్లోజింగ్ కాబట్టి జస్ట్ 200 పాయింట్స్ కనుక బ్రేక్ అయ్యి ఈ 52,800 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి పొజిషనల్గా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 52,000, అలాగే చిన్న సపోర్ట్ అయితే మనకి ఇక్కడ 52,400 అలానే 52,000 కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అంతకుముందు ఈ బాక్స్ లాగా మనకి కంప్లీట్గా ఒక కన్సల్టేషన్ జోన్ అయితే ఉంది. సో ఈ జోన్లోకి వచ్చిందంటే అగైన్ మళ్ళీ మనకి కన్సల్టేషన్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ రేపు మార్నింగ్ చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ బౌన్స్ అయ్యింది అంటే కనుక డెఫినెట్గా ఇది ఏదైతే మనకి ఇక్కడ నుంచి వచ్చిందో చిన్న బౌన్స్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ అయితే మనకి రావాల్సి ఉంది కమింగ్ అప్ డేస్లో డైలీ టైం ఫ్రేమ్లో. లేదు అనుకుంటే కనుక కంటిన్యూషన్ అనుకుంటే 52,800 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి పొజిషనల్గా డౌన్ సైడ్ అయితే మూవ్ అవుతుంది అని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ 52,400, 52,000 నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్. అంటే బ్యాంక్ నిఫ్టీకి ఇంకా 800 పాయింట్స్ అయితే పడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి అయితే మనకు అర్థమవుతుంది. సో మనకి October 2nd గాంధీ జయంతి ఉంది కాబట్టి రేపే ఎక్స్పైరీ. రేపు ఫిన్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. సో కొంచెం కాషియస్గా రేపైతే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ అవన్నీ తెలుసుకుందాం. అండ్ ఓఏ డేటా కూడా ఏం చెప్తుంది, BTS ఏమి ఇచ్చామో అని కూడా డీటెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మార్నింగ్ గ్యాప్ డౌన్ అవడంతో దాని కంటిన్యూటీగానే మంచిగానే ఉంది. అక్కడక్కడ చిన్న గ్రీన్ క్యాండిల్స్ తప్ప ట్రెండ్ అంతా చాలా క్లియర్గా ఉందని అయితే మనకు అర్థమవుతుంది. ఎక్కడైనా సపోర్ట్ తీసుకుందామనేసి ట్రై చేసింది, బట్ నో స్ట్రెంగ్త్ ఇన్ ద బుల్స్ అనేసి అయితే మనకైతే అర్థమవుతుంది. సో 25,879 అండ్ 25,779 వచ్చేసి మనకి నో ట్రేడ్ జోన్స్గా కనిపిస్తుంది. సో ఇన్ కేస్ ఇండెక్స్ వచ్చేసి ఇంత పడింది కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ
ఇక్కడ మంచి బయర్స్ సెంటిమెంట్ బాగుంది అండ్ యుఎస్ మార్కెట్స్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ ఏమైనా మంచి న్యూస్ వచ్చింది అనుకుంటే కనుక ఇక్కడ కొంతవరకు కన్సల్టేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 25,879 వరకు వెయిట్ చేసి అండ్ ఇక్కడ మంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకున్న తర్వాత సో మనమైతే ఇక్కడ లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవడం బెటర్. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,952 మంచి రిస్క్ రివార్డ్ రేషియో అరౌండ్ 80 పాయింట్స్ అయితే టార్గెట్గా అయితే కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,999 26,000 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 26,051 అయితే ఫైనల్ టార్గెట్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 25,779 దగ్గర నుంచి బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇది కూడా ఫెయిల్ అయ్యింది, బుల్స్ కాపాడుకోలేకపోయారు అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,706 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,648 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 25,598గా అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 53,113 అండ్ 52,880 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్స్. కొంత దీనికి అయితే జోన్ అయితే ఎక్కువ ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కూడా కాబట్టి ప్రీమియమ్స్ వచ్చేసి ఆల్రెడీ మంచి ప్రీమియమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉంటే కనుక మొత్తం అంతా డికే అవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొంత రేంజ్ వరకు వెయిట్ చేసి ట్రేడ్ చేయడం అయితే రేపు బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక ఇక్కడ నుంచి బౌన్స్ అవడానికి మనకి మంచి సపోర్ట్ ఏరియాగా మనకి బ్యాంక్ నిఫ్టీకి ఉంటుంది 53,113 ఆర్ 114 లెవెల్స్. సో ఇక్కడ మనకి ఒక ట్రిగర్ క్యాండిల్ 5 minutes ఆర్ 15 minutes కనుక వెళ్ళిందంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,276 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,411 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,590గా మనకి 3 టార్గెట్స్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ చూసుకుంటే 52,880 దగ్గర మనకి ట్రిగర్ అవుతే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,788 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,615 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,409. సో ఈ లెవెల్స్లో ఎటువైపు అయినా సరే మనకి నో ట్రేడ్ జోన్ దాటింది అంటే కనుక అట్ సైడ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అండ్ మంచి ర్యాలీ ఎయిదర్ సైడ్ ఉండడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటిల్ అన్లెస్ ఈ రేంజ్లో కనుక ఇక్కడనే కనుక స్ట్రక్ అయింది అంటే కనుక డెఫినెట్గా మనకి పెద్దగా ఆపర్చునిటీస్ అయితే రావు. అండ్ అలాంటి టైంలో ఎక్కువ స్టాప్ లాస్ ఇవ్వకుండా కొంచెం లిమిటెడ్ ట్రేడ్స్ అండ్ లిమిటెడ్ స్టాప్ లాస్తో ఇన్ కేస్ ఒకవేళ ఈ రేంజ్ దాటలేదు అనుకుంటే కనుక మనం ట్రేడ్ కూడా ఎక్కువగా తీసుకోకపోవడం అండ్ నో ట్రేడ్ ఆల్సో ఈజ్ ఫైన్. ఓకే, అండ్ ఫిన్ నిఫ్టీకి వచ్చేసరికి ఈ లెవెల్స్ సో మనకి ఇక్కడ కూడా మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు అయితే ఉన్నాయి. అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి 24,694 అండ్ 24,800 సెకండ్ టార్గెట్, అలానే 24,901 వచ్చేసి ఫైనల్ టార్గెట్కి అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ 24,400 కూడా బ్రేక్ అయితే 24,336 ఫస్ట్ టార్గెట్, 24,6 సెకండ్ టార్గెట్ అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చి 24,093 అయితే మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అండ్ బీటీఎస్టీ వచ్చేసి ఈరోజు ఫర్ సర్ప్రైజ్ సిఈ సైడ్ వచ్చిందనమాట. సో సిఈ సైడ్ ఇచ్చాము. అండ్ వీక్లీ చూసుకుంటే కనుక 44 lakhs ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 26 lakh అయితే ఉంది. పుట్స్ వచ్చి చాలా వరకు తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నియర్ మంత్ అంటే సో అక్టోబర్ మంత్ ఎండ్ అండ్ నవంబర్ డిసెంబర్ మంత్ ఎండ్ చూసుకుంటే 522 వచ్చేసి మనకి టోటల్ ఏ కాల్ సైడ్ ఉంటే 541 వచ్చేసి దీనికి ఉంది. అండ్ సిగ్నిఫికెంట్గా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, 18,000 ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి పుట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, కాల్స్ అయితే తక్కువ ఉన్నాయి, అది కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు 18,000. సో ఓవరాల్గా మంత్లీ డేటాని బట్టి ఇంకా ఎక్కువ అయితే బేరిష్ అయితే లేదు అని అయితే మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో రేపు లెవెల్స్ ఫాలో అయ్యి దాన్ని బట్టి ఓఏ డేటా కూడా తీసుకొని అండ్ ట్రేడ్ అయితే చేయండి. ఇన్ కేస్ ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉంటే కనుక కంప్లీట్గా ట్రేడ్ అనేది అవాయిడ్ చేసేసేయండి. రేంజ్ బౌండ్లో ఉందని ఎలా తెలుస్తుంది అనుకుంటే కనుక మనం ఇచ్చిన నో ట్రేడ్ జోన్లోనే మధ్యలోనే ఉండి ఒక్కొక్క స్పైక్స్ అటు ఇటు వస్తే కనుక కంప్లీట్గా ఆ రోజు అయితే అవాయిడ్ అయితే చేసేసేయండి. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.